జనాల్లోకి వచ్చి సినిమా డైలాగులు కొట్టి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రాన్ని గాలి కొదిలేసినటువంటి నాయకులు ఉన్నంత వరకు బ్రతుకులు మారవు, రాష్ట్రం బాగుపడదు. విజయ్ తమిళనాడు సీఎం అయిన వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల సోషల్ మీడియాలో ఒక ఎత్తుకెత్తేసే సీఎం విజయ్ని. అదే విజయ్ ఇప్పుడు సీఎంగా ఉన్న తమిళనాడులో 10 సంవత్సరాల పాపను ఇద్దరు కిరాచకులు దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తే మహిళల మాన ప్రాణాలు కాపాడాల్సినటువంటి పోలీసులే ప్రెస్ మీట్ పెట్టి మరీ నవ్వుకుంటున్నటువంటి వీడియోలు కూడా మనం చూసాం. ఇప్పుడు అదే తమిళనాడులో ఉన్నటువంటి అరుణాచలం గిరి ప్రదక్షిణకి వెళ్ళినటువంటి ఇద్దరు తెలుగమ్మాయిల్ని 11 మంది బలవంతంగా లాక్కెళ్ళి దారుణంగా అత్యాచారం చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం డబ్బులు లాక్కొని ₹1,00,000 ఇవ్వండి, లేకపోతే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని వాళ్ళకి వేధిస్తుంటే ఆ ఇద్దరు తెలుగమ్మాయిలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినంత వరకు ఈ దారుణ ఘటన వెలుగులోకి రాలా. విజయ్ దళపతి సీఎం అయిన తర్వాత ఇంటి నుంచి బాక్స్ తెచ్చుకుంటున్నాడు. సీఎం విజయ్ కుర్చీ మీద టవ్వాలు వేసుకున్నాడు, వేసుకోలేదని చెప్పేసి పనికి మాలిన డిబేట్లు పెట్టినటువంటి మన తెలుగు మీడియా ఇప్పుడు ఎక్కడ ఉంది? ఆ ఇద్దరు తెలుగు అమ్మాయిల మాన ప్రాణాలు కంటే తమిళనాడు సీఎం విజయ్ కుర్చీ మీద వేసుకున్న టవ్వలు ఎక్కువైపోయింది మన తెలుగు మీడియా. ఆ ఇద్దరు తెలుగు అమ్మాయిలకి న్యాయం జరగాలని మీరనుకుంటే జస్టిస్ ఫర్ తెలుగు స్టేట్స్ అని కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.